దాన్ని మరలా అతను ఏమని అడుగుతున్నాడంటే, అతను ముందు కూర్చున్నటువంటి వాడు సహోదరుడు ఏమంటున్నాడంటే, అది సరేనన్నా, పర్టికులర్గా మీరు మాట్లాడుతూ ఎందుకు వీడియో చేయలేదు అన్నాడు. కరెక్ట్ పాయింట్, సరైన ప్రశ్న అడిగాడు. దానికి వీడి ఆన్సర్ వినండి. మంచి ప్రశ్న అడిగావు. నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ పని మీద ఉంటాను, మీకు ఏమైనా ఐడియా ఉందా? అందరికి తెలుసు కదరా, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఏ పని మీద ఉంటావు? అందరిని గిచ్చి అందరిని గోకుతూ అందరిని చెలుకుతూ నువ్వు వీడియోలు చేసే పనిలో ఉంటావు పొద్దున్న లేచిందని సాయంకాలం వరకు. అది అందరికీ తెలుసు కదరా. నీకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒక ఛానల్ ఏమో దేవుని వాక్యాలు చెప్పడానికి, అదే క్రైస్తవులు నమ్మించడానికి నేను పాస్టర్నని. ఇంకో ఛానల్ ఏమో క్రైస్తవుల్ని సంఘాల నుంచి పాస్టర్ల నుంచి నమ్మకం పోగొట్టి దూరం చేయడానికి. ఈ ఛానల్లో అందరిని గోకుతూ వీడియోలు చేస్తావు కదరా. నీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, పెద్ద ఏంటంటే కంటిన్యూస్గా నిర్విరామముగా సువార్తల్లో వాడబడుతున్నట్టుగా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏం చేస్తావు మీకు తెలుసా? ఏం చేస్తావురా? సేవకులు విమర్శిస్తూ వీడియోలు చేస్తావు, అంతే కదా నీ బతుకు. చెప్పు. ఆ రోజున ఎక్కడున్నా ఐడియా ఉందా? ఇకపోతే ఆ బస్సును పగలగొట్టారు చూసావా, ఆ బస్సును పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐ ఉన్నాడే, ఆయన మా రాయచోటికి సంబంధించి ఆయన. ఇది వీడు చెప్పినటువంటి అబద్ధం ఇది. ఒరే జాన్ పాల్, ఒరే ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్గా, నేను కడపలోనే ఉన్నాను, నేను కడపకి షిఫ్ట్ అయిపోయాను. నువ్వు ఉండేది కూడా కడప నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెలో ఉంటావు. నేను కడప టౌన్లో ఉన్నాను, ప్రకాష్ నగర్లో నేను ఉంటాను. ఇక్కడ నుంచే వీడియో లైవ్ మాట్లాడాను. అర్థమవుతుందా? నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారా? నువ్వు నిజంగా నువ్వు కడుపుకు తినేది భోజనమే అయితే, పెంట కాకపోతే, నువ్వు ఇప్పుడు చెప్తున్నావే అబద్ధాన్ని నిజం చేసి చెప్తున్నావే ఏంట్రా? బస్సుని పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐ నా రాయచోట్లో ఉన్నాడు ఒకప్పుడు అని చెప్తున్నావరా? బస్సును పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టాడా ఎస్ఐ? ఎవడు చెప్పాడరా నీకు? ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకురా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనకేసుకుని వస్తున్నావు? ఎందుకురా దాడి చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు? అబద్ధం చెప్పి నీ ముందు కూర్చున్న వాళ్ళని ఎందుకురా మభ్య పెడుతున్నావు? ఒరే జాన్ పాల్గా, అక్కడ బస్సు మీద దాడి చేసి సువార్థికుల కాలర్లు పట్టుకొని జై శ్రీరామ్ చెప్పమని బలవంతము చేసి, కర్రలు విసిరి, ఇంత పెద్ద రాళ్ళు బస్సులో విసిరి అద్దాల బద్దలు కొట్టి, వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ని చింపి, చివరికి అది కూడా సరిపోక పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. పెట్రోల్ కూడా పోసారు, నిప్పొకటి అంటించాల. ఇలాంటి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నవే,